విశాఖలో ఆయుర్వేదం పేరుతో దగా వైద్యం చేస్తున్న గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రకృతి ఆయుర్వేదిక్ సెంటర్ పై దాడులు చేసి బస్తాల కొద్దీ నకిలీ చూర్ణాలు, తైలాలు, మూలికల్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క విశాఖలోనే కాదు, వేరువేరు రాష్ట్రాల్లో కూడా మోసాలకు పాల్పడడంతో ఈ ముఠాపై గతంలో కూడా కేసులున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఆయుర్వేదం పేరుతో దగా వైద్యం చేస్తున్న ఫేక్ గ్యాంగ్ మోసాలకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఆయుర్వేద మూలికా వైద్యం పేరుతో జనాల్ని నమ్మించి వాళ్ళని ట్రాప్ చేసి మగ్గులోకి దింపి వారి నుంచి భారీగా వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి భారీగా ఈ నకిలీ మూలిక వైద్యం చేస్తున్న ఈ తైలాలని అలాగే ఈ భస్మాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇది సాధారణమైన కొబ్బరి నూనె. ఇది దీంతోపాటు ఇవి వేర్లు అంటే మూలికలుగా వీళ్ళు చెప్తున్నప్పటికీ ఇవి ఏ మూలికలు అనేవి తెలియాల్సి ఉంది. ప్రధానంగా కొంతమందిని ఎవరైతే బాధితులుగా అంటే నడుము నొప్పి కానీ కీళ్ళ నొప్పి కానీ ఉంటుందో వాళ్ళకి వేరు రోగాలతో బాధపడుతున్నట్టుగా వాళ్ళు రోడ్లపై గుర్తించి వాళ్ళని ట్రాప్ చేసి ఆ తర్వాత రామటాక్స్ ప్రాంతంలో ఉన్న చికిత్సాలయానికి తీసుకెళ్తారు. దీంతోపాటు ఏవైతే ఇవి ఉన్నాయో వైద్యానికి సంబంధించిన కొన్ని ఒరిజినల్ ప్రొడక్ట్స్గా ఉన్న వీటిని డిస్ప్లేలో పెడతారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇటువంటి ఈ మూలికలతో ప్రత్యేకంగా ఈ ఆయిల్స్తో వీళ్ళు చికిత్స చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. భారీగా ఈ మూలికలు దీంతోపాటు ఈ ఆయిల్స్ని స్వాధీనం చేస్తున్నారు. దీంతోపాటు 5 సభ్యుల ముఠ పోలీసులకు చిక్కిందో వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళు ఎక్కడ కూడా చదవలేదు, ఎక్కడ కూడా చేసే ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అయితే వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి వేరు నగరాల్లోకి వెళ్ళి వీటిని వాళ్ళ దగ్గర పెట్టుకొని దీని ద్వారానే మీకున్న అనారోగ్యం అంతా పూర్తిగా నయం చేస్తామని నమ్మించి వాళ్ళని ట్రాప్ చేసి ఒక్కొక్క రోగానికి ఒక్కో ప్యాకేజ్ పెట్టి తద్వారా వాళ్ళకి భస్మాలతో ఆయిల్స్ను ఈ భస్మాలతో కలిపి తద్వారా వాళ్ళకి ఎక్కడైతే రోగం ఉందో ఆ ప్రాంతంలో రాసి నయమవుతుందని వాళ్ళని నమ్మిస్తారు. వాళ్ళు మాటల్లో పడిన ట్రాప్లో చిక్కున్న వారి నుంచి దఫదఫాలుగా నగదు లాగేస్తూ ఉంటారు. ఇలా చాలా వరకు విశాఖలోనే 10ల సంఖ్యలో బాధితులు ఉన్నారు. దీంతోపాటు హైదరాబాద్లో కూడా వీళ్ళు బారిన పడి బాధితులు చాలామంది ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు కూడా సమాచారం అందించారు. అయితే భారీ స్థాయిలో కేవలం ఇక్కడ డిస్ప్లే పెట్టిన వాటిని కాదు, ఇంకా భారీ స్థాయిలో ఇటువంటి భస్మాలు దీంతోపాటు మూలికలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దీంతోపాటు బస్తాల కొద్దీ ప్రస్తుతం చూడవచ్చు, ఇక్కడ బస్తాల కొద్దీ ఇవన్నీ కూడా వీళ్ళ ఎక్కడైతే చికిత్సాలయం ఉందో ఆ ప్రాంతం నుంచి భారీగా ఈ మూలికలు, ఈ ఆకులు, ఈ భస్మాలను కూడా పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. దీని అన్నిటికీ కూడా పోలీసులు ల్యాబ్కి పంపించాల్సి ఉంది. దీంతోపాటు ఆయుష్ వారికి ప్రత్యేకంగా సమాచారం అందించి దీంట్లో ఉన్నది ఏంటి, ఇది నిజంగా రోగానికి నయం చేసే ఈ పొడులా లేక వీళ్ళు మాయ చేసి మభ్యపెట్టి జనాల్ని నమ్మించి ట్రాప్ చేస్తున్నారు అనే దానిపై ఇంకా తెలాల్సి ఉంది. ఒరిజినల్స్ బ్రాండెడ్ సంబంధించిన ఇటువంటి ఈ తైలాలని డిస్ప్లేలో పెట్టి వాటి మాటున ఇటువంటి భస్మాలతో వాటిని వైద్యం చేస్తున్నామని నమ్మించి లక్షలు లాగేసి వాళ్ళని మోసం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వీళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది వరకు వీళ్ళు మోసాలు చేశారు, ఏ ప్రాంతాల్లో కేసులు ఉన్నాయి, వాళ్ళు పూర్తి హిస్టరీని చెక్ చేస్తున్నారు పోలీసులు. దీంతోపాటు వాళ్ళు నగదు ట్రాన్సాక్షన్స్ అంటే ఆర్థిక లావాదేవీలు ఏ మేర జరిగాయి, ఆయా బ్యాంక్ అకౌంట్లు ఏంటి, వాళ్ళ మొబైల్ డేటా ఏంటనే దానిపై పోలీసులు ఇంకా విశ్లేషిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి ముఠాలు వచ్చి మిమ్మల్ని మూలికా వైద్యం పేరుతో వైద్యం చేస్తామని నమ్మి మోసపోయి లక్షల్లో నగదు పోగొట్టుకోవద్దు అని సూచిస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.